నమస్తే. ఇంకో అమెరికాలో చంపినట్టు ఒక మోతవారి పెళ్ళాన్ని అమెరికాలో చంపిడు. మరి ఎక్కడ ఈయనంటే ఈయన తెలంగాణ ఆయనే. తెలంగాణ టెకీ అరెస్టు. టెకీ అంటే ఓలే ఎరికేనా? జర చదువుకున్న వాళ్ళకంటే అర్థమవుతుంది టెకీ అంటే. నా ముచ్చట జర ఊరో లీటర్ కాబట్టి టెకీ అంటే సాఫ్ట్వేర్ అన్నట్టు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని టెకీ అంటారు. అంటే ఏది మన కంప్యూటర్లో గిట్ట వస్తారు మామూలుగా ఊర్లలో పిల్లగానికి లగ్గం చూస్తప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు పోరగాడని అంటే సాఫ్ట్వేర్ అన్నారు. ఒక గాయన సాఫ్ట్వేరే ఈ టెకీ. ఈయనంట అమెరికాలో ఉంటాడంట. ఈయన పోయిన సంవత్సరం 2025లో ఈయనకు పెళ్ళి అయిందంట. 2025లో పెళ్ళి అయితే భార్యను తీసుకొని అమెరికాలోనే ఉంటుందంట. అమెరికాలో ఉంటున్నాగానే పెళ్ళ మోనికి ఎప్పుడు పంచాయనంట. ఇక పిల్ల తల్లిదండ్రుల పైన పిల్లగాని తల్లిదండ్రుల పైన ఇద్దరే ఉంటారు కాబట్టి ఎప్పుడు కొట్లాడ బిట్లాట ఉంటుందట. ఓనాడు ఏం చేసిండు, పోయిన సంవత్సరం అక్టోబర్ 27 తారీఖు నాడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండట. అమెరికా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ నా భార్య దర్వాజా దగ్గర పెట్టుకుంది, డోర్ తీస్తలేదు, నాకు భయం అవుతుంది సార్, ఎడిపిల్ల లేక ఫోన్ చేసిండట. ఆ అమెరికా పోలీసు వాళ్ళు దాన్ని బట్టి రానే వచ్చారట. వచ్చి చూస్తారు కదా దర్వాజా దగ్గర పెట్టుకుని ఉన్నది. దర్వాజా పెట్టుకుని ఉన్నాక దర్వాజా ఇలా కొట్టినట. దర్వాజా తలుపు కొట్టి లోపలికి పోతే లోపల లేదు. ఎక్కడ అనుకుని బాత్రూమ్ కాయ ఇటు చూస్తున్నాక బాత్రూంలో గిట్టుంది అనుకుని బాత్రూమ్ డోర్ వాళ్ళు కూడా చూస్తారు కదా అప్పటికే చచ్చిపోయి అప్పుడే కూర్చున్నారు. కాదు వాళ్ళు చేయబడుకొని చూస్తారు కదా ఏమో చచ్చిపోయిందని చెప్పినాడు. చచ్చిపోయిందని చెప్పి కానీ ఎటు చచ్చిపోయింది ఏం కదా చూడంగానే తెలియదు కదా. సరే దెబ్బలు కొడితేనేమో దెబ్బలు కొట్టినారు అనుకుందాం. పాడైపోయిన పోలీసు వాళ్ళు ఏం చేసిరు, చిన్న కొనపోయి పోస్ట్ మార్టం కొనపోయి ఇక పంచనా రాసుకున్నారట. బాడీని అయితే అప్పచెప్పి ఇక నువ్వు బొంద పెట్టుకుంటావు కాల్చుకుంటావు నీ ఇష్టం పోవాలని చెప్పిరట. ఇక ఈయన ఊరోళ్ళకి అక్కడ ఇక్కడ చెప్పి ఏం చెప్పిండు ఏం కథనో ఆ ముచ్చట అయిపోయింది. ఆ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నారు. ఎంక్వైరీ చేసుకుంటే ఈయన మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఒకసారి ఈయన ఫోన్ కాల్ డేటా చూద్దామని ఈయన ఫోన్ కాల్ డేటా మొత్తం చూసి వాట్సాప్ చూసినట. వాట్సాప్ చూసినాక ఈయనకు 2025లో పెళ్లి అయింది. ఈ 2025లో పెళ్లి అయింది కానీ ఈ తెలంగాణలో ఈ భారతదేశంలో తెలంగాణ కాదు కానీ భారతదేశంలో అంటే ఒక ఆమెతోటి ఈయనకు సోపతట. ఈ ఆల్రెడీ ఇక్కడ ఆమెను ఒక ఆమెను ఉంచుకున్నట్టు ఈమె మైకంలో పడి రోజు పెళ్ళాన్ని కొడుతున్నట్ట. ఆ ఫోన్లో మొత్తం క్లియర్గా ఉందట. ఈమెని ఎట్టెట్టయితే చంపిండో కుత్క విసికి చంపినట. పోస్ట్ మార్టం లేవచ్చిందంటే కుత్క విసి చంపినట. ఆ కుత్క విసికి చంపుతప్పుడు ఆ ఫోటోలు మొత్తం కొట్టినట, వీడియోలు మొత్తం తీసి ఉంచుకున్నాము పంపినట. అవి మొత్తం క్లియర్గా డేటా మొత్తం పోలీసుల దగ్గర ఉందంట. పోలీసుల దగ్గర ఉండగానే పోలీసుల కొడుక నువ్వే కుత్క విసికి చంపుతావు, మళ్ళీ నువ్వే కంప్లైంట్ ఇస్తావు, మళ్ళీ నీకు పీనుగులు అప్పచెప్తే సాగు చేస్తావు, మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేయకుంటుంటావు అని చిన్న విలిపించినట్ట. దానితో పని ఉందనగానే ఈయన పోయినట్ట. ఈ టెకి అవినాష్ అంటూ పోయినట్ట. ఈయన పేరు అవినాష్, ఆమె పేరు రజిత. అయితే ఈడు పోయినట్టు ఏమై సార్ నన్ను పిలిచిరంటే నీ భార్య ఎట్ట తెచ్చిందో మాకు తెలిసిందట. ఈయనకి ఎప్పటికే జాలెట్ట పడ్డాడు. ఓ కొడుక ఎట్ట తెలిసింది సార్ ఏం కాదు సార్ అనగానే అరే ఈ మూలామని చూపించారట. ఏది ఉంచుకున్నామని అనగానే బిత్రికాలు లేచిండట. ఈమెను ఉంచుకొని ఈమెని పెళ్లి చేసుకొని ఈమె గొంతుక విసికి చంపి మళ్ళీ ఏం తెలియని పిల్లగాని లేక మాకేమో ఫోన్ చేసి ఆమంతలో ఆమె చచ్చిపోయింది సహజ మరణం అని నమ్మించి నువ్వు పీనుగని కొనపోయి కష్టం పెట్టినవో బొంద పెట్టినవో ఏం చేసినావు ఎక్కడ చెప్పినావు మరి చుట్టాల పక్కలకి ఏం చెప్పుకున్నావురా నువ్వు గిట్టేం చంపినవరా అంటే అసలు ముచ్చట చెప్పినాడు. సార్ నేను ఆల్రెడీ ఇండియాలో కావాలి ఉంచుకున్నా, ఇక ఆమె అంటే నాకు చాలా ఇష్టం, ఇక ఏమని చంపేరా సార్ అని చెప్పినట్టు. ఎవరెవరు దిగసేటోడా నువ్వు చదువుకున్నావు కావచ్చు కానీ ఏం చదువు చెప్పురి, ఇది జ్ఞానం లేని చదువు కాకుంటే ఈ తెలివి తక్కువ సన్నాసిగాడు కాకుంటే ఈడు ఒకవేళ ఇప్పుడు ఇండియాలో ఇంకో కావని మరిగినావు అనుకో ఆమె గిడాకులు ఇచ్చి ఈవెన్ కొనబోతామా, లేకపోతే ఆమె దాంట్లోకి ఈవెన్ పెట్టుకుంటామా, లేకపోతే ఆమెకు నాకు పడతలేదు అనుకుని అయ్యమ్మకి చెప్తే ఆడ లంగో దొంగ ఎట్నో బతికి బయటపడు కదా పాడైపోను. అంటే నీకు నచ్చిన ఉన్నదని నచ్చనామా చంపేస్తే ఎంతవరకు న్యాయం అయితే చెప్పురి. నువ్వు ఎంతో జ్ఞానవంతుడివి ఎంతో సంపాదిస్తావని అమెరికాలో బతుడు నా అల్లుడు అంటే అబ్బర కొడుక ఏమో కొడుకు చెప్పుకున్నా కానీ అమెరికాలో ఉంటాడంటే పేరు మంచిగా ఉంటుంది అనుకొని నీ చేతిలో పెడితే ఉత్త పుణ్యానికి ఆమెని గొంతుక విసికి చంపి మళ్ళీ ఏం తెలియని ఎడిపిల్లగా లెక్క కథలవాడి పోలీసుల్లో కంప్లైంట్ ఇస్తావు, అన్ని కథలవాడివి. ఎక్కడ పోతున్నావు చెప్పు. పాపం తాగుతాదులా పొరపాటు కూడా తాగదు. ఏదో రకంగా ఎంతో కొంత ఎంత పెద్ద క్రిమినల్ అయినా కానీ ఎన్నో చిన్న తప్పు చేస్తారట కదా. ఈడు తప్పేడు చేసినట్టే ఆ ఫోన్లోనట ఈడు మెసేజ్ పెట్టినట్ట ఆ ఫోన్ ద్వారా ఈడు దొరికిపోయాడు, అరెస్ట్ చేసి లోపడేసిరట. గిసవంటి లంగాలు తయారయ్యారు పాడైపోను. నువ్వు రోగ తప్పినోడు అయితే అమెరికాలో ఉంటేంది ఊళ్ళో ఉంటేంది ఏడ ఉంటేంది నీ గుణం మంచిది కానప్పుడు చెప్పురిగా.